BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పల్నాడు జిల్లా వినుకొండ పట్టణంలో జరిగిన హత్యపై తెలుగుదేశం పార్టీ రియాక్ట్ అయింది. ముండ్లమూరు బస్టాండ్ వద్ద నడి రోడ్డుపై అందరూ చూస్తూ ఉండగా కత్తులతో షేక్ రషీద్ అనే యువకుడి దారుణ హత్య ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ ఘటనపై వైసీపీ తప్పుగా ప్రచారం చేస్తోందని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడింది. తప్పు ఎవడు చేసినా తప్పే, తప్పు చేసిన వాడిని కఠినంగా శిక్షించాలి. గంజాయిని అరికట్టడం, వైసీపీ సైకోల్ చేసే ఈ దారుణాలు ఆపడమే మా ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించింది. హతుడు షేక్ రషీద్, చంపిన వ్యక్తి షేక్ జిలానీ ఇద్దరూ వైసీపీ వారేనని, వీరిద్దరూ వినుకొండలో రౌడీగా చెలామణి అవుతున్నారని, వైసీపీ నేత పిఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరుడు అనే విషయాన్ని పేర్కొంది. జగన్ కు ఈ పిఎస్ ఖాన్ ప్రధాన అనుచరుడు అని మండిపడింది. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని పేర్కొన్నారు. వైసీపీని అణగదొక్కాలనే కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు.